రచన ఎస్ఎం వలి ఉన్నది నీడలు నిజాలు చక్రవర్తి వై కళ్యాణ్ రావు రాజా రాజా పవర్ స్టార్ కళ్యాణ్ ఎప్పుడు శ్రీ నారాయణ స్వామి మహేంద్ర శ్రీ కోటయ్య రాఘవరావు ఎం సుబ్బారావు సతీష్ శ్రీ చిరంజీవి మనోహర్ ఎం సుబ్బారావు జిల్లా ఎం గణేష్ బాబు రంగా ఎం వినయ్ కుమార్ అప్రం ఎన్ శ్రీనివాసరావు చపలం కె సాంబశివరావు జానకి మరియు జయ కుమారి ఝాన్సీ గుడివాడ డాన్సర్స్ రాధ రాణి లైలా తిరుపతిపేట మీరు చూస్తున్న ఈ శ్రీ సెట్టింగ్ ఆంధ్ర ఫేమస్ నాగార్జున శ్రీ సెట్టింగ్ ఒంగోలు బ్రాంచ్ ఆఫీస్ నాగార్జునపేట గుంటూరు ప్రొపరైటర్ నర్రా వెంకటేశ్వర చౌదరి ఒంగోలు మీరు వింటున్న ఆర్కెస్ట్రా 7 స్టార్ ఆర్కెస్ట్రా నాగార్జున మ్యూజికల్ యూనిట్స్ ఒంగోలు గాయని గాయకులు ఎంబి గైస్ గుంటూరు రాజేశ్వరి ఒంగోలు గాయని గాయకులు ఎంబి గైస్ గుంటూరు రాజేశ్వరి ఒంగోలు ట్రూప్ ఆర్గనైజర్ ఆర్వై కళ్యాణ్ రావు శ్రీ నారాయణ స్వామి ఎం శ్రీనివాసరావు గ్రూప్ ఆర్గనైజర్స్ ఆర్వై కళ్యాణ్ రావు శ్రీ నారాయణ స్వామి ఎం శ్రీనివాసరావు సహాయకులు నరసింహారావు రంగనాయకులు సహాయకులు కె నరసింహారావు రంగనాయకులు క్రాంతి శేషాద్రి కె నాగరాజు జి కృష్ణ ఎం సోంబాబు మరియు గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫైట్ మాస్టర్ ఎం సాలోమన్, డాన్స్ మాస్టర్ వెంగయ్య కొలిసపాడు, దర్శకత్వం ఎస్కే ఆదం హరీఫ్ కొలిసపాడు, దర్శకత్వం ఎస్కే ఆదం హరీఫ్ కొలిసపాడు. సైలెన్స్ ప్లీజ్.
ఎక్కడరా తెచ్చిన ధన కనక వస్తు వాహనాలు బస్ నిన్నేరా అడిగేది ఆ ధనముతో నా బాబాకు బంగారు సింహాసనం చేయించాలి ప్లాన్కు తిరుగులేదురా అంతర్జాతీయ దొంగల ముఠాని అల్లకల్లోలం చేసి పోలీసులను ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీరు తాగిస్తున్న ఈ బెబ్బులకి ఎదురేసిన మగాడు ఎవడ్రా? వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ నాయకుడి పేరు రాజా అని తెలుసుకున్నాను బాస్. రాజా ఎవడ్రా వాడు? పసిపిల్లవాడా? తొండిపోయిన ముసలివాడా? కొండలి పిండి చేయగల ఎక్కడిదిరా వాడికంతటి పరాక్రమం? ఈ బెబ్బులకి ఎదురు ధైర్యం బాబాకు తప్ప మరొకరికి లేదు. నా ముఠాను ఎదిరించిన వాడి ప్రాణాలు అనంతవాయు వల్ల కలిసిపోవలసిందే. జయంతును శ్రీకాంతును చిత్తంగా ఉండమను. చెట్లే జయంతు శ్రీకాంతులు వాళ్ళకు బందీలుగా చిక్కితే రంగా ఎంతటి చచ్చు వార్త మోసుకొచ్చిన ఈ పిలికి ఎదవలు నా పెంపుడు కొండ చెలువకు ఆరగబడవే. శబాస్ బిల్లా శత్రువుకి సవాళ్ళు మాత్రమే ఇచ్చి వచ్చిన నీ సమయ స్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను రా. అంతేకాదు నీకు ప్రాణభిక్ష పెడుతున్నారు. బతికిపోయావు బా. అలాగే బాస్. బిల్లా బాస్. రంగా ఇంతకాలానికి ఈ కొండ వీటి సీమలో మనల్ని ఎదిరించగల మగాడు పుట్టాడు. పుట్టిన వాడి పురుట్లోనే పాతి పెట్టాలి, లేదా పెరట్లో పాతి పెట్టాలి. చెత్త అన్న పదం నాకు వినిపించకూడదు. నా వాడి బుల్లెట్లతో వాడి వేడి రక్తాన్ని చిందిస్తాను. మనతో కోరికయ్యాన్ని దిగిన వాడి వంశాన్ని నామరూపం లేకుండా చేస్తాను. వాడి నాలుకలో మన టైగర్ కి అల్పాహారంగా వేస్తాను. కందరిని గుండెలని కబాబులుగా వేయించి కాకులకు గెద్దలకు పంచి పెడతాను. వద్దు రంగా వద్దు, వాడిని నా శాస్త్రాలతోనే చంపాలి. నా ముఠాపై దాడి చేసిన వాడి మనుషుల గుండెల్లో ఇద్దపోతాను. ఈ బెబ్బులి పేరు చెబితే మంచినీళ్లు సైతం చిక్కకుండా మొళమొళ మాడి మట్టి కల్పిస్తాను రా. భీకర మారణ హోమాన్ని సృష్టించి వాతావరణంలో వాళ్ళు మలమల మాడిపోతుంటే నేను గలగల నవ్వుకో.
రెండు జల్ల కైక వచ్చినది కాక పంచుకోలు పాల మీగడ వస్తున్న పూల జంగుని నీ పక్క చెక్క ఇస్తావా ముంత మామిడి చంపకలేనా చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా వద్దకు చేసి హద్దు ఉందంటే పిక్కరొచ్చిపోదవ సేతూగుతుయ్యాలా పిల్ల చూస్తే జామకాయలు పక్క బియ్య కొరకపోతే మిరపకాయలు రెండు గళ్ళ కైక వచ్చినది కాక పంచుకోలు పాల మీగడ చెంగుపచ్చాకే చెంపగిల్లాకే నోజు వేటలో మజా మరిగా నన్ను చెంప చెరానే చిందులయ్యానే కాచుకున్న అందాలు దోచిపెట్టానే రావేనా సోంపాపిడి నువ్వొక్కన్నా చేసేస్తా వీర ముట్టడి రెండు జళ్ళ కైక వచ్చినది కాక పంచుకోలు పాల మీగడ వస్తున్న పూల జంగిడి నీ పక్క చెక్క ఇస్తావా ముంత మామిడి ప్రవేశించాం బట్టలు కొట్టి అదనట్లంతా గుర్రాలకు ఎక్కిస్తున్నాం. ఇంతలో మా మీద మెరుపు దాడి జరిగింది. 100 మంది యువకులు మమ్మల్ని చుట్టుముట్టారు. వారికి మాకు కాల్పులు జరిగాయి. నేనంత ప్రయత్నించినా జయంతు శ్రీకాంతులను వాళ్ళు పట్టుకున్నారు. మన మనుషులు వాళ్ళ చేతికి చిక్కారు కానీ వాళ్ళకు దక్కలేదు. అడిపోయి వస్తూ చెట్టు చాటు నుండి జయంతు శ్రీకాంతులను గురి చూసి కాల్చాను. మంచి పని చేసావు బిల్లా. లేకపోతే పెప్పులు నిన్ను పిచ్చి కుక్కలు అంటే హీనంగా కాల్చి చంపేవాడు. ముందులోనికి వెళ్ళి గాయానికి మందు రాసుకో. బాబా ఉన్నాడా? లేడు, పని మీద బయటకు వెళ్ళారు. రంగా నాకు భయంగా ఉంది. ఏ విషయం ముందుగా బెబ్బిలి చేయని పడిందా? ఆఫ్రికాలో దున్నపోతులు కాల్చినట్టు తుట్లుగా కాల్చి పారేస్తాడు. రంగా ప్రాణాలు కాపాడు.
చెప్పాడు. మన ముఠా నియమాలు నిబంధనలు నీకు బాగా తెలుసు. పాల్గొని వచ్చిన వాడి ప్రాణాలు తీయండి. పెట్టండిరా మన బెబ్బులే. ఆ రాజాగాన్ని అతమార్చడానికి బయలుదేరుతున్నాను. ఎక్కడికి ప్రయాణం? శత్రువును చీల్చిచుండటానికి. కొత్త శత్రువు బాబా, ఇంతకాలం ఈ కొండ వీటి సీమలో అరవీర భయంకరులుగా అసమాన చౌర్య పరాక్రమాలతో అందరినీ ఎదిరించి అడ్డు తొలగించాము. కానీ అతి సామాన్య మానవుడు ఈనాడు మన ముఠాన్ని ఎదిరించి చావు దెబ్బతీశాడు. గత 20 ఏళ్ళగా ఈ కొండవేటి ప్రాంతమే కాదు, శంబుల లోయ సైతం ఈ మహేంద్ర పేరు చెబితే గడగడలాడిపోతుంది. పట్ట పగులు దోపిడీలు చేసిన 10 మందిని నిలబెట్టి కాల్చి చంపిన ఓరెత్తి అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు. ఆ అమరనాథుని సైతం ఆచరించాలని ఈ మహేంద్రుని ఎదుర్కోబోతున్న ఆ పిల్లకాకి ఎవరు? ఆ పిల్లకాకి దయచేసి కూర్చోవాలండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం అటు పక్క పోండి. ఆ పిల్లకాకి ఎవరు? వాడి పేరు రాజాట. ఎవడైనా రాజన్నవాడు శత్రువా అన్నవాడు బతకడానికి వీల్లేదు. బ్రహ్మాస్త్రమా బాబా? బెబ్బులి, నీ బెబ్బులి ఇంకా బతికే ఉన్నాడు. బెబ్బులి, అవును బాబా, ఇంతకాలం పులి పేరుతో బతికిన నన్ను బెబ్బులిని చేశావు. ఈ బందిపోటు ముఠాకు యువరాజుగా మార్చావు. గుండె బలంతో పాటు గండ బలాన్ని పెంచి నాలోని అనువనువు ఇదే బాబా. ముఠా కోసం, మీకోసం నా నిండు ప్రాణాలైనా నవ్వుతూ అర్పిస్తాను. బియ్యా రంగా పదండి. బెబ్బులి, ఎవరో వస్తున్నట్టున్నారు. బియ్యా రంగా, వచ్చిన వాడి అడ్రస్ కనుక్కోండి. శత్రువైతే అక్కడికక్కడే కాల్చుమరమైన కొడుకులే. రంగాలి, come on. రంగాలి, come on. చేతులతో మొత్తెక్కించే మధువుని బెబ్బులకివ్వు. ఇప్పుడెందుకు బాబా ఇవన్నీ? నాకు తెలుసు బెబ్బులి, ఏ సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలో. ఆవేశంతో అలిసిపోతూ అగ్నిజ్వాలతో మండిపోతున్న నీ నిండు గుండెలను చల్లవరిచేది మందు మగువ. బాబా, మీరు ఇవ్వాలే గాని అలా నిశ్చయంతో అమృతంలా స్వీకరిస్తాను. ఇదిగో బెబ్బులి, తాగు.
మొక్క కాదు. బెబ్బులి, నీతో చేయించాల్సిన ఘనకార్యాలు మహాకార్యాలు చాలా ఉన్నాయి. నువ్వు పొందవలసిన భోగభాగ్యాలు మరి ఎన్నో ఉన్నవి. లోకమే నా ముందుకు వచ్చి నిలిచిన మీతో సరికాదు, నా జీవితాశయం ఒక్కటే. ఏనాటికైనా మనము కొల్లగొట్టిన బంగారం మొత్తము కరిగించి బంగారు సింహాసనం చేయించి అందులో మిమ్మల్ని కూర్చోబెడతాను. భలే బెబ్బులి, భలే! నీ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. బంగారే, ఎంత మంచి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. మత్తెక్కించే ఆటపాటలతో మైమరించు. ఎందుకైనా ఎందుకైనా సుగడా నీ వలపులు విలుపులు ఇవేనా నావి నావి సుగడా నా కులుకులు తలుపులు నీకేరా నీకే నీకే ఉంటే కాసుకొని తీనుంటే చేసి రండి పేరుకైనా పొందుకైనా ఎందుకైనా రా. ఆట పాటలకు రాని నేను నీ మస్తు వాడిపోతే రూపంలో గులాబీ ఒకరు ఊరించే శరాబీ ఒకరు కాసుకోండి వీలుంటే లేచి రండి కోరుకైనా పొందుకైనా ఎందుకైనా రా. వయ్యారం నాది నాలోని పరాగం నీదిరా. కాసుకోండి వీలుంటే వేసి రండి కోరికైనా పొందుకైనా ఎందుకైనా సతీష
లోనికి పంపించు. అలాగే బాస్. ఎవరు బాబు ఈ డాక్టర్ సతీష్? నాకు ప్రాణభిక్ష పెట్టిన ఆప్తమిత్రుడు. ప్రాణభిక్ష? అవును బాబా. సుమారు 2 సంవత్సరాల క్రితం నేను బ్యాంక్ దోపిడీ చేస్తుంటే పోలీసులు నా వెంటబడ్డారు. నా తుపాకీలో తూటాలు మొత్తం అయిపోయాయి. ఓ తూట నా కాల్లో నుంచి దూసుకుపోయింది. ఓపికనంతా కూడగట్టుకుని పడుతూ లేస్తూ ఓ ఇంట్లో జొరబడ్డాను. అదే డాక్టర్ సతీష్ ఇల్లు. సతీష్ నేను దొంగని అన్న సంగతి తెలిసి కూడా మానవతా దృష్టితో ఆలోచించి పోలీసులకు తప్పుడు సాక్ష్యం చెప్పి నా ప్రాణం కాపాడాడు. ఆనాడు ఆ సతీష్ ఆ మహోపకారం చేయకపోతే ఈనాడు నీ ముందు ఈ బెబ్బులి ఉండేవాడు కాదు బాబా. హలో సతీష్, కమాన్. ఆ రోజు నీతో చెప్పాను గుర్తుందా? నన్ను ఇంతటి వాణ్ణి చేసిన బాబా, ఐ మీన్ మహేంద్ర. నీ గురించి బెబ్బులి అంతా చెప్పాడు. నువ్వు మా ముఠాకి చేసిన సహాయానికి మా ముఠా యావత్తు నీకు రుణపడి ఉంటుంది. డాక్టర్ గా నా బాధ్యతను నిర్వర్తించాను. బెబ్బులు లాంటి మా వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం, మీలాంటి మౌనతల ఆదరణ పొందగలగడం నా పూర్వజన్మ సుకృతమే. నీ మనసు కష్టపెట్టిన కిరాతకుడు ఎవడు? చెప్తాను బాబా. నాలోని బాధను బెబ్బులితో చెప్పుకోవాలని కష్టాలు కొర్చి కారడవిలో ఎంత దూరం వచ్చాను. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ ఆమె నన్ను తిరస్కరిస్తుంది. కారణం? అందమైన గులాబీ లాంటి ఆ అమ్మాయికు ముళ్ళు లాంటి ఓ బావు ఉన్నాడు. వాడు అడుగడుక్కున్న ప్రయత్నాలు భగ్నం చేస్తూ ఆమెను నాడు దూరం చేస్తున్నాడు. వాడి ఊరు పేరు? ఊరు రంగాపురం, పేరు రాజా. రాజా? వాడు నీకు తెలుసా? ఈ బెప్పుల వేటకు బయలుదేరింది వాణ్ణి కాటు వేయటానికే సతీష్. వాణ్ణి నా తుపాకీ గుళ్ళతో తూట్లుగా కాల్చి చంపి శరీరాన్ని కాకులకు గెద్దలకు వేసి తలను మాత్రం బాబాకి కానుకగా తెస్తాను. అపజయము ఎరగని నా ముఠాతో తలబడ్డాడు. కోరి సాగుని గురి తెచ్చుకున్నాడు. వాడి చావునే కల్లారా చూడాలి. వాడి కలేబరాన్ని కాల్చి బూడిద చేసి కాఫీలో కలుపు త్రాగాలి. నీ ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. నీ ప్రయాణానికి ఏర్పాట్లు సిద్ధం చేశాను. విశ్రాంతి తీసుకో. సతీష్, ఈ కొండ కోనల్లో నా స్థావరం గుర్తించడం కోసం చాలా కష్టపడవు అనుకుంటాను. ప్రతీకారంతో నిన్న నా శరీరానికి ఈ ప్రయాణం ఏమెంత కష్టకరం అనిపించలేదు. అందులోనూ నేను వస్తున్నది నీ దగ్గరకని గుర్తొచ్చేసరికి నాలో లేని సత్తువ బలం నన్ను ఆవహించాయి. సతీష్, నీవు బెబ్బులి ప్రాణమిత్రుడివి. నీ ఆపదే నా ఆపద, నీ సుఖమే నా సుఖం. నీకు శత్రువైన వాడు నాకు శత్రువే. వాడు ఎంత ఎత్తులో ఉన్నా, ఎలాంటి బందోబస్తుతో ఉన్నా బలి తీసుకుంటాను. నువ్వు కోరుకున్నట్లు నవ యవ్వన సుందర కోమలాంగిని నీ చెంతకు చేరుస్తాను. ఓకే? ఓకే సతీష్, ఈనాడు నువ్వు మా అతిథి. నీ ఆశయం నా పగ తీర్చుకోబోతున్న సమయాన్ని పురస్కరించుకొని మనసుకి పసందును కొలిపే రంగనాట్యాన్ని తిలకించు. రంగాలి, కమాన్. ఈ సతీష్ నా ప్రాణానికి ప్రాణం. నీ స్వరాగాలతో, రాగాల కౌగిలింతలతో, వలపు పులకరింతలతో వింతలోకంలో విహరింపజాయి.
అంట మా ఫ్యాన్స్ అడిగి ఎస్ అంట సరి కూడుకున్నాగా వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాగా ఏమొచ్చి పై వాళ్ళే ఈ వచ్చేసి పై వాళ్ళే ఈ వచ్చేది పై వాళ్ళందే వచ్చేది పై వాళ్ళే ఈ వచ్చేది పై వాళ్ళే ఈ వచ్చి పై వాళ్ళందే ఇదేదో జమీందారు గారి ఇల్లులో ఉంది చూడరు. అవును రోయ్, ఈ ఇల్లే ఇంత అందంగా ఉందంటే ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉంటుందిరా ఆయన. నీ ముఖం అందం గురించి నీకేం తెలుసురా? అందం అంటే ఇలియానా గారా అందం. అబ్బో ఏడ్చావు. బఠానీలు అమ్మా సుబ్బమ్మ కంటే ఏది చెనక్కాడ అప్పలం కంటే అందంగా ఉంటుందా ఏమరా? చెప్పడం అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకేమిట్రా? గుర్తుకొచ్చింది రో. ఎందుకు నీ చెప్పు తీసుకొని నెత్తికేసి కొట్టుకోవడానికి వచ్చాం. ఇంకా నయ్యం మూతి పడి కాళ్ళకు పనలేదు. అస్సలు ఈ చెప్పులు ఎవరో తెలుసా? అయితే నేను చెప్పనా? అబ్బో అయ్యో అది మీది కాదు, పట్టాల. నేను చెప్పేస్తా. చెప్పరా? ఈ చెప్పు గల అమ్మాయి నిన్న పార్కుకొచ్చి సరసాలాడి ఆ విరహంలో ఈ చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోయింది అనుకో. కాదు సందర్శనవా, మనం కనిపించకపోయేసరికి మన ప్రేమకు గుర్తుగా ఎక్కడ వదిలిపెట్టిపోయి ఉంటుంది లేరా? ఎవరా అమ్మాయి? కాదురో, నా ప్రియురాలై ఉంటుంది. నా ప్రియురాలై ఉంటుంది. నా ప్రియురాలై ఉంటుంది. మరి ఏందిరా అది? ముందు నేను ప్రేమిస్తా, వెనక నువ్వు ప్రేమిస్తా. ఒరే ఇంత మోసగాడు అనుకోలేదురా. చెప్పులు చూసింది నేను కాబట్టి ముందు నేను ప్రేమిస్తాను, వెనక నువ్వు ప్రేమించు. అసలు ఎవరైనా ఒప్పుకుంటాడా? నా వయసు 25, వాడికి ఎంత ఉందండి? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సరే ఆ చెప్పు ఇలా ఇవ్వరా? తీసుకోరా. ఇప్పుడు చెప్పరా? మీరు చెప్పారు కానీ అరే మన
కొడక నన్నే మోసం చేస్తావా? ఎలారా? ఆ పిల్లని నేను ప్రేమిస్తా, తర్వాత నువ్వు ప్రేమించు. కాదురు, ఆ పిల్ల నేను ఒక చెప్పు పట్టుకొచ్చాను కాబట్టి నన్ను సగం ప్రేమించాల్సిందే. కాదు, నేనే కాదు నేను ఒక్కసారి పొడిచానంటే ఎలక్ట్రిక్ చూడలేవు. ఒరే వెనక చూడరే, వచ్చేసింది. ఎవరు? ఎవరు మీరు? అందమైన అమ్మాయి రే. నిజమేనయ్యో, 30 ఏళ్ళు ఒంగోలు నుంచి చంపుతాం రే. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి కొడుకులం. కాబోయే పెళ్లి కొడుకు అమ్మాయి. పడ్డాయి ఇక్కడ జూడు శీలకం విక్రయం కోసం. కానీ పిల్ల గిల్ల అన్న ఉంటే పళ్ళు రాళ్ళు కొడతాను, జాగ్రత్త. మరి ఏం పిలవమంటావు నా మరదలా? నోరు మొయ్యమంటారు. అబ్బో, ఏందో సబ్బు పోసుకొచ్చిందిరా బాబు. గుమ్మ పట్టలేదు ఆయన. లక్ష అయితే నాకు బాగుంటుంది. ఇది లైఫ్ బాయ్ రే. లైఫ్ బాయ్ కాదు, సరుపు రాత్రి నుండి నీ కోసం వెతకలేక చస్తున్నాం. నా గురించా? మీరా? ఎందుకు? ఈ చెప్పులు నిన్న సాయంకాలం మాకు పార్కులో దొరికాయి. నిన్నటి నుంచి ఈ ఇల్లు తిరిగి ఇక్కడికి వచ్చి చేరాం. ఇంతకీ ఎవరివి చెప్పులు? ఈ చెప్పులు అమ్మాయి, నీ పేరు ఏమిటి? నా పేరు జయ. జయ, ఈ చెప్పు నా ప్రేమకు తొలి కానుక. జయా, ఈ చెప్పు నా ప్రేమకు మొదటి కానుక. జయ, జయ, వాడు నన్ను గుర్తు ఎందుకు మీరు ఇలా గొడవాడుకున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు ఎంతవరకు నీకు తెలియలేదా ఈ దెబ్బలాట ఏందని? నాకెంత బాధగా ఉంది. అంటుంది. జయ మనల్ని కోపగించుకుంటున్నారు. అది ప్రేమ కోపం లేరా? నీకు తెలీదు. ఆనంద తక్కువ మా అబ్బాయికి. ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్న పార్కులో మాకు దొరికాయి అంతే. సాయంకాలం నుండి అక్కడ వెతికి ఇక్కడ వెతికి నీ దగ్గరకు వచ్చాం. ఎందుకు? ఈ చెప్పులిచ్చి ప్రేమించడం అడగటానికి. జయ, అసలు ఈ నీ చెప్పులేనా? కాదు. మరి నక్కాయా? కాదు. ఓరే కదట్టకి తిరిగింది. మొదటికే మోసం వచ్చింది. సరే, ఇంతకు మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?
మేము ప్రముఖ డిటెక్టివ్. డిటెక్టివ్లా? మామూలు డిటెక్టివ్ కాదు, అపరి పరిశోధనలు చేసి అండపిండ బ్రహ్మాండమైన కేసులను పట్టుకోబోతున్నా గూఢాచారులు. అంతేకాదు, మొన్న గుంటూరులో 3 కుక్కలు తప్పిపోతే వెతులు పట్టుకున్నాం. నిన్న పెద్దవాళ్ళు 6 పిల్లలు తప్పిపోతే వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం. అంతేకాదు, మొన్న గుడి వాళ్ళు 9 పంది కుక్కల్ని పట్టుకొని నిన్న చిలుకలూరు పేటకు వచ్చేసరికి 16 చిలకల్ని ఏరి ఇక్కడ తెచ్చిపెట్టాం. సరే ఆపండి మీ ప్రతాపాలు. ఇంతకు మీరు చేస్తున్నది ఈ ఉద్యోగం అన్నమాట. అంతేకాదు, జంతువులకే కాదు, ఎగిరే పక్షులకి, నేలలో ఉండే చేపలకి, వాటికిను వాళ్ళ గోటికిను చాలు మీ ప్రతాపాలు. చూడండి డిటెక్టివ్ గారు, నా చెప్పులు నా దగ్గరే ఉన్నాయి. ఇక మీరు వచ్చిన దారిని మీరు వెళ్ళొచ్చు. అంత తేలిగ్గా వెళ్ళేం కాదమ్మాయో. లంబోదర చకచక లకపిక అంతవరకే. నిన్న సాయంకాలం నువ్వెక్కడ తిరుగుతున్నావో మాకు చెప్పాలి. అంతేకాదు చెప్పాలి. నిన్న నువ్వు ఎవరితో తిరిగాల్సిందే. అది నా పర్సనల్ విషయం, మీకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ చెప్పుతో మీకు కడిత పూజ చేయాల్సి వస్తుంది. వసే పద్మావతి, పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తెగ ముద్దొస్తున్నావే. పద్మావతి గుర్తొస్తున్నావే, తెగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం వెళ్ళొస్తానే కళ్ళనకన తిరుపతి. పద్మావతి గుర్తొస్తున్నావే, తెగ ముద్దొస్తున్నావే. పద్మావతి గుర్తొస్తున్నావే, తెగ ముద్దొస్తున్నావే. ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా, పప్పు ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా. నీ సోహంతా నేను చూస్తుంటా, నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా. నీ సోహంతా నేను చూస్తుంటా, నువ్వు పొమ్మన్నా నేను పడి ఉంటా. అందాల పప్పులోని గానుగా, అందాల పప్పులోని గానుగా. రాణి ఓ చండి రాణి, చెయ్యాలి నువ్వే నాకు తొలి బాబు బోని, చెయ్యాలి నువ్వే నాకు తొలి బాబు బోని. ఏం పిల్ల మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మావా పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, పులుసు మరిగే దాకా సరసమాడిపోయాడే. బోల నమస్తే నమస్తే వచ్చేస్తా
అలొచ్చేస్తా అల్లేస్తా గిల్లేస్తా తోడొస్తా తీసిస్తా గళ్ళండి ఒగ్గేస్తా పాపంకలో తానాలు భూంతక కోల్కొలంబో నీ బాడీ బంపరు కొన్నాదే నా వెంకటలక్ష్మి నిలువెల్లా నడిస్తున్నదే నీ బాడీ బంపరు కొన్నాదే నా వెంకటలక్ష్మి నిలువెల్లా నడిస్తున్నదే గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిహార పైన రకాలు ఏవో సరేను అంటున్నాయి ఏదో సూది నందు ఎక్కినట్టు లాగమవుతుంది రాము వేడి కొట్టి గోల పెట్టి ఆగనంటుంది నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపరు కొన్నాదే నా వెంకటలక్ష్మి నిలువెల్లా నడిస్తున్నదే నీ బాడీ బంపరు కొన్నాదే నా వెంకటలక్ష్మి నిలువెల్లా నడిస్తున్నదే ఆగదు 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 నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ప్రేమ కోసం మా దొర తీరిపోయిందయ్యా ఎందుకు తెచ్చావు తల్లి? పూజ చేయడానికి. ఏమిటి మీ ఇంట్లో పూజకి పూలు దొరకవా ఏంటి? మా ఇంట్లో దొరికే పూలేగా. చెప్పండి మీరెవరు? మేము ప్రముఖ డిటెక్టివ్లో. అది ఇందా చెప్పిన మాట నువ్వు చెప్పు. తిండి కోసం దీనికోసం బ్రహ్మచారులు అమ్మా అలుపొచ్చింది నాకు. బాగా దోషుడు కనిపించి 3-4 రోజులుగా డబ్బుగా అందమైన అమ్మాయి కనిపించి పెళ్లి చేసుకుందని చెప్పారు. చెప్పుల్ని మెడలో వేసుకుని అలా తిరుగుతున్నాం. వచ్చాము చూసాం. అందమైన అమ్మాయి దొరకలేదు కానీ 6 సార్లు చెప్పు దెబ్బలు దెబ్బ తగిలాయి. అది దెబ్బ ఇక జోలికి రాదలుచుకోలేదు. అంటే అందుకే అందుకే ఎందుకు అందుకే ఈ బందరు కోతను చూసి వీళ్ళెవరు? కోతులం మాత్రం కాదు, పెళ్లి కొడుకులం.
పెళ్లి కొడుకులంట పెళ్లి కొడుకులు ఈ తక్కువైంది. మీ పేర్లేమిటి? నా పేరు అప్పలం అండి. వాడి పేరు చెప్పనము. కొత్తగా పెళ్ళయింది. నాకేమో 10 ఏళ్ళు అయింది. నాకు 2 ఏళ్ళు అయింది. అంతే. అమ్మాయి కోసం తిరిగి ఇక్కడికి చేరాం. ఎవరో నమ్మి పాపం ఈ చెప్పులు నెత్తి మీద పెట్టి తిరుగుతున్నారంట. తప్పైపోయింది సార్. చదువుకున్న వాళ్ళం ఏదైనా పని ఉంటే ఇప్పించండి. చెప్పినట్లు ఉంటాం, చచ్చుట్లు పడి ఉంటాం సార్. ప్రస్తుతానికి ఏ పనులు లేవు. మీకు డ్రైవింగ్ వచ్చేయండి సార్. సార్ 5 ఏళ్ల వయసులో రేంచి పట్టాను. 10 ఏళ్లకు 15 ఏళ్లకు టైర్ మార్చాను. 20 ఏళ్ళు వచ్చేసరికి బళ్ళన్నీ రీమోరింగ్ చేశాను సార్. సార్ నేను నీ పని పడతా సార్. వీడిది ఒట్టి గ్యాస్. ఇక్కడ చెబుతానండి. నా స్టీరింగ్ కెపాసిటీ చెబుతాను వినండి సార్. నేను 3 ఏళ్ల వయసులో 30 మైళ్ళ వేగంతో 10 ఏళ్ళు వచ్చేసరికి 60 మైళ్ళ వేగంతో 20 ఏళ్ళు వచ్చేసరికి 100 మైళ్ళ స్పీడ్ తో బ్రేక్లే లేవు. నేను ముందు వెనక ఆలోచించకుండా స్టీరింగ్ ఎరిగిపోయింది. క్లచ్ మీద కాలేసి స్టీరింగ్ మీద కాలేసి నేను తోలుతంటే ఇక చూసుకో చెట్టులు పుట్టలు గుట్టలు కళ్ళు మూసుకొని చూసాయనుకోండి సార్. లంబోదర ఇద్దరు మంచి పనిమంతులే. అవును సార్. మీలో ఒకరు డ్రైవర్ గా మరొకరు కాదు సార్. నేను సీనియర్ని. నాకు హెవీ లైసెన్స్ ఉంది. నేను డ్రైవర్ గా ఉంటాను. వాడిని కేంద్ర గా ఉండమన్నాడు సార్. మీరు నమ్మకండి. ఎందుకంటే నాకు 25 ఏళ్ళు ఉన్నాయి. వాడికి 20 లోపు తక్కువ. లైసెన్స్ అలా నాకు వచ్చింది. రోజుకి 10 బంజి లారీలు 4 ముసలి లారీలు నడుపుకుంటూ వచ్చాను సార్. నాకు ఇప్పించండి సార్. ఎలాగో తగలనండి. నోరు మూసుకొని బయటకు వెళ్ళండి. బావా నిన్నగా వెళ్ళి ఇదేనా రావడం? జయ నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు బావా. నిన్న నువ్వు డాక్టర్తో గొడవ పడిన కానించి డాక్టర్ ఇంటికి రాలేదు. అదంతా తర్వాత చెప్తాలే. నిన్నటి నుండి డాక్టర్ రాలేదా? రాలేదు బావా. నిన్న నువ్వు డాక్టర్తో గొడవ పడిన కానించి ఇంతవరకు రాలేదు. బావా నాతో కొంచెం డాక్టర్తో విషయం చెప్పవా? అలాగే. అది సరే కానీ బావా, రాత్రి కూడా నువ్వు కాపలాకి వెళ్ళావు కదా? వెళ్ళాను. ఏడు బావా నీ చేదస్తాం. దోపిడీ జరిగి అన్ని రోజులైనా ఇంకా నీ కాపలా అంటూ ఆ ఇంటి చుట్టూరే తిరుగుతున్నావు. రక్తాన్ని రుచి మరిగిన పులి వేటను ఉధృతం చేస్తుంది. బందిపోట్లు అంతే. జయ ఆ పచ్చిరెత్తులు తాగే రాక్షసులతో మనకెందుకు బావా? జనని జన్మ భూమిచ్చ అన్నారు. ఉడుకు రక్తం ఉన్న యువకులంతా ఒక్కటై యువసేనగా మారి తెలుగు జాతి దివిటీలై కాపలా కాస్తున్నారు. ఇక్కడ జరిగిన దారుణం బిల్చి 10 కుప్పల కూడా జరిగి ఉండదు. ఆ అహింసాకాండను తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఆ బందిపోట్లు ఎస్టేట్ నే కాకుండా అమాయకులైన ప్రజలను నిలువు దోపిడీ చేశారు. మేము వెళ్ళేసరికి దారుణం జరిగిపోయింది. అన్ని ఘోరాలు చేసిన వాళ్ళు మనుషుల రాక్షసులా బావా? మానవ రూపంలో ఉన్న రాక్షసులు. బావా నేను కూడా మీ యువసేన సభ్యురాలుగా జరుగుతానే. శబాష్. ఇప్పుడు నువ్వు నా మరదలం అనిపించావు.